సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ ఉండబోతుంది. సో ఎప్పటి నుంచో నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండ్ ప్రతి ఒక్క ఏదైనా తీసుకుంటున్నా అంటే అన్బాక్సింగ్ చేయాలని ఉంటుంది నాకు. ఏదో ఒక కారణం వల్ల నేను అన్బాక్సింగ్ చేయలేకపోతున్నా. నేను ఒక గింబల్ తీసుకున్నా. గింబల్ ఎప్పుడు నేను వాడలేను. మెయిన్ నాకు గింబల్ అవసరం ఉండే, చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాని గురించి నేను ఎప్పుడు రీసెర్చ్ చేయలే అనమాట. సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల అది కొంచెం దాని మిషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పాడైపోయింది. దానివల్ల అది ఇప్పుడు పక్కకి పెట్టేసి ఇంకో కొత్తది తీసుకున్నాను అనమాట. లైక్ యాక్చువల్ నేను ఒక ఇన్స్టిట్యూట్కి పోతాను అనమాట, కాలేజ్కి. యాక్చువల్ నేను ఫోటోగ్రాఫర్ అనమాట. ఒక గింబల్ అయితే ఉండాలి పక్కా, ఒక ఫోటోగ్రాఫర్కి ఒక వీడియోగ్రాఫర్కి అయితే. సో ఎప్పటి నుంచో తీసుకున్నది ఉండే కాబట్టి నేను ఇక రీసెర్చ్ చేసి మళ్ళీ నేను ఏదైతే ఎక్కడైతే కొన్నానో ఈ కెమెరాలు ఇవన్నీ అక్కడికే పోయి ఈ DJI గింబల్ తీసుకున్నాను అనమాట. DJI RS3. సో ఇప్పుడైతే అది తెచ్చుకున్నా, అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడైతే. సో ఫస్ట్ టైం అన్నమాట అన్బాక్సింగ్ ఇప్పుడు వీడియో పెట్టడం. ఇది చూస్తూ ఉండండి, అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. దాని ప్రైస్ ఏంది అవన్నీ నేను లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది, అది ఏం మొత్తం కథ అంతది అన్నది. ఓకేనా? సో దాని మీద ప్లేస్ చేసి బ్యాలెన్స్ చేద్దామంటే కెమెరా ఉంది, ఇంకోటి లేదు. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర లేదు కెమెరా. సో దాంతోనే బ్లాగ్ చేస్తున్నాను నేను వీడియో షూట్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను దాని బ్యాలెన్సింగ్ ఎట్లా వెళ్ళినది నేను చూపిస్తాను, ఒక కెమెరా తీసుకొచ్చి పెట్టేసి. సో ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ని అయితే చూపిస్తాను. ఓకేనా? చలో వీడియో అయితే మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎవరికైనా దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే గింబల్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది మీకు. నా ప్రీవియస్ గింబల్ వచ్చేసి DJI SC. అది ఏంటంటే నేను సరిగ్గా వాడలేకపోవడం వల్ల బ్యాలెన్సింగ్ అది టైం టు టైం మనం ప్రతిసారి ఎప్పుడైతే కెమెరా పెడతామో బ్యాలెన్సింగ్ అవన్నీ సరిగ్గా చేయాలన్నమాట. సో నేను చేయకపోవడం వల్ల అది సరిగ్గా సైడ్లో ఏదైతే ఉంటుందో ఆ మోటార్ ఒకటి అది ఖరాబ్ అయిందనమాట. సో దానివల్ల నేను అది వాడలేకపోవడం వల్ల నేను పక్కకు పెట్టేసా. 2 టైమ్సే వాడినా నేను అది. అంతకుమించి ఇంకెక్కువ వాడలే. అసలు నేను దాన్ని తీయని కూడా తీయలే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది సెల్ చేస్తాను నేను. 6 మంత్స్ కింద కొన్నానమాట నేను అది. సో 2 టైమ్స్ వాడినా అంతే. అండ్ నాది ప్రాబ్లం కూడా అదొకటి ఉంది, చేయించుకోవచ్చు. 5,000-6,000 అయిపోతుందట. నేను ఎంత కొన్నా దాన్ని బట్టి ప్రైస్ మనం మైనస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 1 year వారంటీ ఇంకా ఉంది, అండర్ వారంటీ. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మెసేజ్ కామెంట్ చేయండి. సో మనం మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే నేను అన్న వాడుకుంటా. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం నా ఫేవరెట్ DJI RS3 Pro. సో ఎప్పటి నుంచో నేను ప్రతిదీ ఏదైతే కొంటానో నేను అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని ఉంటుంది, కానీ నాకు టైం కుదరక ఆగమామంలో ఓపెన్ చేసి వాడేస్తాను అనమాట. నేను నేర్చుకొని ఏదైతే నేను తెలుసుకుంటానో అది కంప్లీట్గా నేను మీకు నేర్పిస్తాను అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ఫీల్డ్లో, ఈ కెమెరా ఫీల్డ్లో, సో ఈ సినిమాటిక్ సమ్ లైక్ ఈ కెమెరా గురించి ఏదైతే నేర్చుకోవాలని ఉంటుందో, సో నేను అది కంప్లీట్లీ నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకొని మీకు గైడ్ చేస్తాను, మీకు నేర్పిస్తాను. సో మీకు యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫోటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో. సో నేను బిగినర్నే, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం ఇది. ఇప్పటి నుంచి ఏదైతే నేను కొంటానో ప్రతిదీ నేను అన్బాక్సింగ్ చేస్తా, చూపిస్తాను. నాకు ఏది నాలెడ్జ్ లేదు, కంప్లీట్ జీరో నాలెడ్జ్ అనమాట. కంప్లీట్గా నేను దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని అవన్నీ చేసి నేను తీసుకుంటున్నా ఇప్పటి నుంచి. సో రీసెంట్గా అయితే నేను తెలుసుకోకుండా తీసుకున్నా కాబట్టి అది మిస్టేక్ జరిగింది. ఇప్పుడైతే మిస్టేక్ జరగదు. సో వన్స్ అది మిస్టేక్ ఒకటి జరిగిందంటే ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలా. సో అది ఇప్పటి నుంచి అది కాదనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి ఏది కొన్నా. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం, చలో. సో ఇదే ఫైనలీ DJI RS3 Pro. ఇక్కడ ఉన్నది చూడండి, DJI Pro అని. సో ఇది వచ్చేసి DJI RS3 ఉంది. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. DJI RS3 మినీ అండ్ 4 ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అందులో 2 కూడా ఉంది. సో ఇందులో అయితే ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్. 4 తీసుకుందాం అనుకున్నా కానీ అది అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉండే. సో అందుకని తీసుకోలేకపోయినా. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నా. ప్రస్తుతానికి మనకి ఇది చాలు, మస్తు. సో చలో ఇప్పుడైతే మనం ఇది అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? చలో. సో ఇదన్నమాట గింబల్. చూస్తే ఎలా ఉంటుంది బాక్స్. ఇక్కడైతే ఏదో ఉన్నాయి, ట్యాగ్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడైతే ట్యాగ్స్ అవి ఉన్నాయి. సో బాక్స్ చూస్తే ఎలా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్
1 year వారంటీ అని ఉంటుంది. సో ఇక్కడ బిల్ ఉంటుంది. సో ఎంఆర్పి అయితే 50,000, అది DJI RS3. సో 2.1 kgs. ఇది బ్యాలెన్స్ వెయిట్ అంటే బ్యాలెన్స్ ఆపగలుగుతుంది ఏ కెమెరానా. సో బ్లాక్ కలర్. సో ఇందులో రెడ్ కలర్ ఉంటుంది, ఇట్లా స్పోర్టీ లుక్లో ఉంటుంది, బాగుంటుంది గింబల్లో ఇది. సో మేడ్ ఇన్ చైనా ఇది. సో ఇది ఆటో యాక్సిస్ లాక్ ఉంటుంది అనమాట, కంప్లీట్ లైక్ మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకునేది అవసరం ఉండదు. సో ఇది ఆటోమేటిక్గా లాగ్ ఉంటుంది, ఆటోమేటిక్గా లాగ్ చేసుకుంటుంది దానికి అది. సో May 2024. ఇక్కడ వచ్చేసి DJI Pro ఉంది. సో ఇలా ఉంటుంది అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఓపెన్ చేయడానికి. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఓకేనా. సో ఆల్రెడీ అక్కడ అన్బాక్సింగ్ చేసిన, సో అందుకే ట్యాక్సీ పోయిందనమాట. సో ఎప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి దాని గురించి క్విక్ స్టార్ట్ గైడ్ లైన్స్ బుక్, దాని గురించి ఎట్లా మొత్తం ఇక ఉంటున్నాడు, మనకు అవసరం లేదు, చదవము. సో ఇది ఒక పక్కకైతే పెడదాం. సో ఇది మెయిన్ మిషన్. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి బాడీ, కెమెరా ఈడ పెడతాం. సో ఇంకోటి ఏముంటుంది ఇందులో, ఏముంది చూద్దాం. సో గింబల్ది బ్యాటరీ అనమాట ఇది. ఇంకోటి వచ్చేసి సో గింబల్ది ట్రైపాడ్ లెగ్ అనమాట. ఇది మెయిన్ అనమాట. ప్రతి ఒక్క గింబల్కి ఇది కింద ఉంటుంది బ్యాలెన్స్ లెగ్. మీకు చూపిస్తాను పెట్టి ఇది ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇప్పుడైతే ఇది M1 తీస్తున్నా. సో నేను కంప్లీట్గా ఏం చూడలేను, ఇప్పుడే చూస్తున్నాను. సో ఇది కెమెరా బ్యాలెన్స్, కెమెరాకి ఫిట్ చేసేది. సో గింబల్కి పెట్టేసి కెమెరా ఇందులో ఫిట్ చేస్తారు అనమాట. సో ఇదొకటి. ఇంకేమున్నాయో ఇలా చూద్దాం. సో ఇందులో వైర్లు అవి స్క్రూస్ అవన్నీ వచ్చాయి. ఇది కెమెరా లెన్స్ దగ్గర బ్యాలెన్స్ సపోర్ట్ చేసేది. సో ఇది కెమెరా ఫిట్ చేసేది. సో ఇది కెమెరాకి ఫిట్ చేసి దీనికి ఇది ఫిట్ చేసి మొత్తం చూపిస్తాం మీకు మొత్తం. సో ఇంకేమైనా ఉన్నాయా అంటే అంతే, స్క్రూస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను కెమెరాని ఫిట్ చేయను, జస్ట్ దీన్ని ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇదైతే వైర్స్ ఉన్నాయి. సో ఇంకా మనం చాలా రీసెర్చ్ చేయాలి దీని గురించి. సో ఇప్పుడైతే బాక్స్ పక్కన పెట్టేసి మనం ఇవన్నీ మెయిన్ ఏవైతే ఉన్నాయో మనం దాని గురించి మాట్లాడదాం. చలో. సో గైస్, ఫ్రేమింగ్ ఎలా ఉందో నాకు తెలియట్లేదు. సో కరెక్ట్ ఉందో లేదో, డోంట్ మైండ్ ఫ్రేమ్ ఎలా ఉన్నా. సో ఇప్పుడైతే మనం ఫిట్ చేద్దాం. ఇవన్నీ ఫిట్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా ఫిట్ చేయాలి ఇవన్నీ. సో ఇప్పుడైతే బ్యాలెన్సింగ్ కెమెరా పెట్టి ఇప్పుడైతే ఏం చేయట్లేను. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాలెన్స్ అది చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను జస్ట్ ఎలా ఫిట్ చేయాలా ఏది నేను చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వీడియోలో కెమెరా ఫిట్ చేసి చూపిస్తాను నేను. కెమెరా లేదు ప్రెజెంట్, ఇప్పుడు దాంట్లోనే షూట్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకో కెమెరా ఉండే కానీ అది ఏడుందో తెలియట్లేదు. సో అందుకని ఇప్పుడైతే ప్రెజెంట్ మీకు ఫిట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ వీడియోలో మీకు బ్యాలెన్సింగ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మెయిన్ కెమెరా ఫిట్ చేసి ఇవన్నీ లాక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్ బ్యాటరీ అనమాట, దీనికి ఫిట్ చేసేది. సో ఎలా ఫిట్ చేస్తామంటే ఇక్కడ లాక్ అన్లాక్ ఉంటుంది. సో ఇది బటన్ అన్లాక్ పెట్టి ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇది అందులో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది మనం టైట్గా మనం
బటన్ ఒత్తాలి. సో అది రాదు బయటకి. సో మనం ఇప్పుడు దీన్ని స్టాండ్ చేయడానికి ట్రైపాడ్ లెగ్ కావాలా, ఇది మెయిన్ ఇప్పుడు ఇది. సో ఇది ఓపెన్ చేసి మనం ఇలా ఫిట్ చేయాలి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆటో లాక్ చూడండి, ఆటో లాక్ అని ఉంటుంది అనమాట. మనం మాన్యువల్గా మనం పోయి ఒత్తేసి ఇలా ఆఫ్ చేసే అవసరం ఉండదు. సో ఇక్కడ బటన్ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఆఫ్ చేసామంటే 1 టైం ప్రెస్ చేసినామంటే 2 టైం ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీనికి ఛార్జింగ్ లేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఛార్జ్ పెట్టి ఎలా ఫిట్ చేయాలి, ఎలా ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే ఇలా ఉంటుంది అనమాట లుక్. అయితే చూడండి RS3 అని ఉంది. సో ఆటోలో చాలా ఉంటాయి ఇందులో. USB Type-C పిన్స్ ఉన్నాయి. సో ఇదైతే ఇక్కడ కెమెరాకి ఫిట్ చేస్తాం. ఇది మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడైతే నార్మల్గా జస్ట్ పెట్టి సో ఇది ఇట్లా ఇది ఇంకో లాక్ ఉంటుంది. మళ్ళీ లాక్ చేసి అయిపోతుంది. సో ఇట్స్ చాలా లూజ్ ఉందన్నమాట. మనం టైట్గా పెట్టాలి ప్రతిసారి. లూజ్ ఉందంటే మాత్రం ప్రతిసారి మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే షూట్ టైంలో మనం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సడన్గా లూజ్ పోయింది అనుకో మటాషిగా. సో ఇది వచ్చేసి కెమెరాకి ఫిట్ చేస్తాం. స్క్రూస్ చూపించాను ఇందాక. సో స్క్రూస్ పెట్టి కెమెరాకి ఫిట్ చేసి ఇది ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో ఇది సో ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో అయితే పెట్టాలి. ఇప్పుడు వన్స్ ఇందులో ఫిట్ అయినాక కెమెరా దీనికి ఫిట్ చేసి ఇది దీంట్లో పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి పెట్టేసి కెమెరా ఫిట్ చేసేసి బ్యాలెన్సింగ్ చేస్తాం అనమాట. సో ప్రతిసారి మనం ఏదైతే కెమెరా పెడతామో బ్యాలెన్సింగ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. సో బ్యాలెన్సింగ్ పక్కా ఉండాలి. ఇది బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో మీ హెల్ప్ అయ్యే వాళ్ళు చూడండి. ఎవరికైతే ఈ కెమెరా ఫీల్డ్ గింబల్ గురించి తెలుసుకోవాలని ఉందో సో వీడియో కంప్లీట్ వరకు వాచ్ చేయండి. మీకు నాలెడ్జ్ నాకు తెలిసినంత మీకు చెప్తున్నాను నేను. సో మీకు అవసరం ఉన్నది మీకు యూజ్ అవుతుంది ఇందులో. సో ఇదన్నమాట ఈరోజుతో వీడియో. Until then, see you in the next vlog. Hope you like the video and don't forget to like, share and subscribe to my YouTube channel. Bye.